ఈరోజు అయితే నేను వెస్టేజ్ మీటింగ్కి అయితే వెళ్ళాను. కొరువిలో జరిగింది మీటింగ్ అయితే చాలా మంది వచ్చారు. అందులో ఎక్స్పెషల్లీ లేడీస్ అయితే చాలా మంది వచ్చారు. ఎవరైనా ఖాళీగా ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాను చెప్పండి, ఎంతో అంత ఎర్న్ చేసుకోవాలి కదా. మనీ అవసరం లేనిది ఎవరికి చెప్పండి. ఏ పనిలైనా రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా పని చేసి ఊరికి డబ్బులు వచ్చేస్తాయంటే అస్సలే రావు. ఏదైనా కష్టపడితేనే దానికి ఫలితం ఉంటుంది. నేను వెళ్ళిన మీటింగ్లో బీబీ మేడం అని ఒక ఆయమ్మ, 2nd క్లాస్ చదువుకున్న ఆయమ్మ నెలకు 4,95,000 రూపాయలు అయితే చెక్ తీసుకుంటుంది. విత్ ప్రూఫ్స్ తోటి అయితే చూపించింది. అలాంటి వాళ్ళు 2nd క్లాస్ చదువుకున్న వాళ్ళే ఇందులో సక్సెస్ అయ్యి ఈ విధంగా ఎర్న్ చేస్తుంటే ఎంతో కొంత మనం చదువుకొని ఉంటాం కదా. ఎందుకట్లా నెగ్లెన్సీగా ఉండడం కంటే ఏదో ఒక బిజినెస్, ఏదో ఒక వర్క్, ఏదో ఒకటి చేసుకోవాలి. లాస్ట్కు టైలరింగ్ చేసుకొనైనా ఇంట్లో తను తెస్తాడు కదా, మనం కూర్చొని తినడమే కాకుండా ఎంతో అంత ఎర్న్ చేసి సపోర్టర్గా నిలబడాలని నేనైతే ఎక్కువ అనుకుంటా. ఒక పని మనం చేస్తున్నామంటే మన మీద రాళ్ళేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఆ రాళ్లకు భయపడుతూ అక్కడే కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము. నాకు అర్థం కాదు, మనం ఏదైనా పని చేస్తామంటే మనకంటే ముందు పక్క వాళ్ళే మనని డిస్కరేజ్ చేస్తారు. నాకెందుకో అసలే అర్థం కాదు. ఎందుకో మనం వాళ్ళకంటే ఎక్కువ ఎదిగిపోతామన్న భయమా, లేకపోతే ఈమెకింత ఉందా అని జెల్సీ ఫీలింగ్ అసలైతే అర్థం కాదు. సర్లే, ఆ విషయం పక్క పెడితే మీటింగ్ మాత్రం చాలా బాగా జరిగింది. పెద్ద పెద్ద సార్లు అయితే వచ్చారు. అందరు మామూలు వ్యక్తులే, అందరూ మనుషులే. కానీ వాళ్ళు పడ్డ కష్టమే వాళ్ళని ఒక స్థాయికి, గొప్ప స్థాయికి వాళ్ళకైతే గుర్తింపు అయితే తీసుకొచ్చింది. మనం కూడా ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటాం కదా. అన్నట్టు వెస్టేజ్లో ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు చెప్పలేదు కదా. మీరు ఒక చిన్న కామెంట్లో అడగండి. నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చేసి చూపిస్తాను. ఇంతసేపు చూసారు కదా, వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.